హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూమెంట్స్ అన్బాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే వెస్ట్ లైన్ బాడీస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇక్కడ మనం ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్ చేసుకున్నాం. బ్రౌన్ షీట్ అప్పుడు అన్నీ చేసుకొని అది ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకొని డాట్స్ పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఇలా చూపించిన విధంగా 4 sides డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఇంకా అన్ని సైడ్స్ డాట్స్ స్టిచ్ చేసుకుంటున్నాం. డాట్ స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ అది ఎలా వచ్చిందో చూసి నెక్స్ట్ మనము ఫ్రంట్ ఇంకా బ్యాక్ది అటాచ్ చేస్తున్నాం. సో మనం బ్యాక్ పీసెస్ 2 pieces ఉన్నాయి కదా, అది ఫ్రంట్ పీస్కి మనం 2 sides అటాచ్ చేసేసుకున్నాం. అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్తో మనం నెక్ లైన్ కట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫ్యూజింగ్ పేపర్ ఏంటంటే అది మనం స్టిఫ్గా ఉండడానికి యూజ్ చేస్తాం. ఇది ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేయగానే అది ఫ్యాబ్రిక్ అనేది స్టిక్ అయిపోతుంది. సో ఇక్కడ ఐరన్ చేసి స్టిక్ చేసినాక మనం అది కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని 1 side స్టిచ్ చేసుకోవాలి. సో అక్కడ టూ ఉన్నాయి కాబట్టి అక్కడ 2 sides చిన్నగా ఇన్సైడ్ కట్ చేసేసి ఐరన్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ ఎందుకు చేసుకున్నానంటే స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. సో మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా ముందే ఐరన్ చేసుకొని అలా స్టిచ్ చేసుకుంటాము. ఇది నెక్ లైన్ స్టిఫ్గా ఉండి నీట్ ఫినిషింగ్ రావడానికి మనం ఫ్యూజింగ్ పేపర్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఇలా వచ్చింది మనకి. తర్వాత మనం అది మొత్తం స్టిచ్ చేసుకున్నాక నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్గా హెమ్మింగ్ చేసుకోవాలి. సో మనం హెమ్మింగ్ చేసుకోవడం వల్ల మనకి అవుట్ సైడ్ అనేది నీట్గా కనబడుతుంది. ఇన్విజిబుల్ అంటే ఇంకా బయట మనం స్టిచ్ చేసినట్టుగా ఆ స్టిచ్ ఏం తెలియదు. సో ఇక్కడ మనము షోల్డర్స్కి కూడా హెమ్మింగ్ చేసుకున్నాం నీట్గా. షోల్డర్స్కి ఇంకా నెక్స్ట్ మనకి వెస్ట్ పార్ట్కి కూడా మనం మంచిగా హెమ్మింగ్ చేసుకున్నాం. సో దట్ మనకి అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్ చేసినాక ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకా బటన్స్ స్టిచ్ చేసుకోవాలి. బటన్స్ స్టిచ్ చేసుకొని ఇంకా బటన్ హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా మనం ఇట్లా నీట్గా పెట్టుకొని బటన్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్. బటన్ స్టిచ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇది వెస్ట్ లెంత్ బాడీస్ అన్నమాట ఫైనల్ అవుట్పుట్.